1:23 వస్తుంది. ఓకే. మహాదేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనం ప్రేమించి మనం విడిచిపెట్టిన ఈ 8వ నెల ఆఖరి ప్రభుత్వం కొరకై ఆయనకి ఎంతో వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ 5 వారాలు ఆయన ప్రేమ చేత మనం కాపాడి మనం సంరక్షించి ఈ ఆఖరి మరి పునరుద్ధరణ కోసం సిద్ధపరిచిన దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. అలానే చరిత్ర మీకు అందరూ కూడా ప్రభునామంలో హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో దేవుడిని ఆరాధించడానికి ఆయన కనపరచడానికి ఆయన లేఖల నుంచి కొన్ని విషయాలు మనం చూసుకుని ఆ రీతిగా మనం సిద్ధం చేసుకుని ఆయన చేసిన కార్యాలు, మన యొక్క జీవితము, మన పరిస్థితులు, మన స్థితిగతులు, ఎలాంటి స్థితి నుంచి మనల్ని ఆయన విమోచించారు, దాని కొరకు ఆయన జరిగించిన కార్యాలు ఏంటి, బైబిల్లో చాలా విస్తారమైన విషయాలు. దేవుడిని ఆరాధించడానికి ఎన్ని సంగతులు ఉన్నాయంటే చెప్పడానికి వీలు. మనకి ఇప్పటికీ 40 సంవత్సరాలు చెప్తున్నాం, చెప్పకుండా కానీ ఇంకా ఉంటున్నాం. కాబట్టి దీని యొక్క గ్రంథం ఎంతో పెద్ద కానీ మనం తవ్వే కొలది దొరుకుతాయి, వెతికే కొలది దొరుకుతుంటాయి. మనం ఆరాధించే కొలది దేవుడు పక్కన విషయాలు మన ముందు తీసుకొచ్చేవాడు ఉంటాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అండి కీర్తనగ్రంథము 13వ అధ్యాయం నుంచి కొన్ని మాట మనం చూసుకోవద్దాం. కీర్తనగ్రంథము 13వ అధ్యాయం. కీర్తనగ్రంథము 13వ అధ్యాయం 5-6 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మీ దగ్గర 5 అప్పుడు సుమారుగా ఆ కింద 6 వచనం, 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. ఇంగ్లీష్ బైబిల్లో ఈ 5వ వచనాన్ని 5-6గా రాయడం జరిగింది. కాబట్టి 5-6 వచనాలు మనము కలిసి చదువుకున్నాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తూ ఉన్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. అది మనసు చూద్దాం మాటలు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తూ ఉన్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. దేవుడు చేసిన మహోపకారాలు. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. బైబిల్లో దావీదు కీర్తనలో దేవుడు చేసిన ఉపకారములు అన్నది ఈ 13వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు నెహెమ్యా మనం చూస్తాం, కానీ ఒక కీర్తన అందులో మాత్రము ఈ 13వ అధ్యాయంలోనే ఆయన ఉపకారములు ప్రారంభమవుతుంటాయి. ఈ కీర్తన దావీదు రచించినాడు. దావీదుకు దేవుడు చేసిన ఉపకారములు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కనుక దావీదు హృదయానికి సంతోషం కలిగింది కనుక అది దేవుని కలిగింది అని ఎరిగిన వాడుగా ఉండి ఆ యొక్క దావీదు దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఆయన బట్టి సంతోషిస్తూ ఆయన్ని కీర్తించడానికి, ఆయన ఉపకారం జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ సిద్ధపడుతున్నాడుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన కృపయందు నమ్మిక ఇచ్చాడు దావీదు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృపయందు నమ్మిక ఉంచుతూ వచ్చినాడు దావీదు. 52వ కీర్తన చూడండి. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి ఆయన కృపయందు మన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన కృపను బట్టి మాత్రమే సాగుతూ వస్తున్నాడు. కాబట్టి దావీదు యొక్క మాట నేనైతే, కాబట్టి అక్కడ కూడా చూస్తాము, అక్కడ ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన సాగేవాడు చూస్తున్నాం. అదే కీర్తన 33 కూడా అదే మాట చెప్తారు. 33:22 కీర్తన 33:22 దావీదు దేవుని యొక్క కృపను అర్థం చేసుకున్నాడు అని ఇక్కడ మాట్లాడారు. యెహోవా మేము నీ కొరకు కనిపెడుతూ ఉన్నాము, నీ కృప మా మీద, కాబట్టి నీ కృప మా మీద ఉండును గాక. ఆ కృప చాలా శ్రేష్టమైనది, ఆ కృప చాలా ఉన్నతమైనది. 36వ అధ్యాయం చూడండి.
36వ అధ్యాయం 7వ చదవండి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కృపను ఎరిగిన వారు ఆయన నీడను ఆశ్రయించే వారుగా ఉన్నారన్నది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు అని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు, ఎవరైతే ఈ కృప కనిపెడతారో వారి వల్ల దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళగా కూడా చూస్తూ వస్తాం. 147వ కీర్తన చూడండి. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తుల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు. కాబట్టి కృపను బట్టి దావీదు ఆనందిస్తున్నాడు, ఆ కృప కొరకు కనిపెట్టే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అర్థమైంది మాట. ఏ కృపను దావీదు సంపాదించుకున్నాడో, ఏ కృపైన ఆధారపడుతుంది దావీదు కలిగి ఉన్నాడో, ఆ దాన్ని బట్టి దావీదు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇది ఒక ప్రక్క అయితే, రెండు ప్రక్క ఎట్లా కనబడుతుంది? ఎవరు ఆయన కృప కొరకు కనిపెడతారో వారిని బట్టి, అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించేవాడు గుర్తొస్తున్నాడు. అంటే వారు దేవుడి కృప మీద ఆధారపడుతున్నారు కనుక దేవుడు వారిని చూసి సంతోషించేవాడుగా, వారిని చూసి ఆనందించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని ఇక మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నామని చెప్పి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఏమిటి ఆ కృప? ఏమి చేసింది ఆ కృప? ఏమి ఇచ్చింది ఆ కృప? దీని విషయమై ఎలాంటి ఆనందం దావీదు కలిగింది అన్నది ఈ యొక్క కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ కృప ఏమిటి? ఆ కృప ఏమిచ్చింది? ఆ కృప ఆయనకి ఏమి చేసింది అని కొన్ని విషయాలు ఇక్కడే జవాబులు ఉన్నాయి అన్నిటికీ. ఈ 11వ అధ్యాయంలోనే వీటన్నిటికీ జవాబులు మనం చూస్తూ వస్తాం. రండి ఒకసారి 2వ చదవండి. మొదటి సంగతి, ఈ కృప ఎందుకు దావీదు ఈ కృపను కోరుకుంటూ వచ్చాడు? ఎందుకు దావీదు ఈ కృపను ఆశ్రయిస్తూ వచ్చాడు అంటే, మొట్టమొదటి సంగతి ఆయన చింతలో ఉన్నాడు. మొదటి సంగతి ఆయన చింతలో ఉన్నది చూస్తాం. రెండవ దాని కింద రండి. దుఃఖము. రెండవది ఏమిటి? దుఃఖము. ఒకటి చింత, రెండవది అంటే దావీదు కృపను పైన ఆధారపడడానికి గల కారణాలు. ఏమి అవసరం వచ్చి దావీదు కృపను కోరుకుంటూ వచ్చినాడు, ఇలాంటి పరిస్థితిలో దావీదు కృపను కోరుతూ వచ్చినాడు. అలాగా కోరిన దావీదుకు దేవుడు ఏమి చేశాడు అన్నది మనం అర్థం చేసుకుంటే, దావీదులాగా మనం కూడా దేవుడిని ఆరాధిస్తాం అనుకోవచ్చు. కాబట్టి మొదలుగా దావీదు కలిగిన చింతను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. రెండవదిగా దావీదు కలిగిన దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. మూడవదిగా కాబట్టి ఒక పక్క చింత ఉంది, ఇంకో పక్క దుఃఖం ఉంది, మరో పక్క ఏముంది? శత్రువు ఉన్నాడు, బాధ పెట్టేవాడు, ఇంకా ఆ చింతను అధికం చేసేవాడు, దుఃఖాన్ని అధికం చేసేవాడు శత్రువు. వీటిని అధికమింప చేస్తున్నాడు. అసలే కష్టంలో ఉన్నాడు, అసలే బాధలో ఉన్నాడు, అసలే ఇబ్బందిలో ఉన్నాడు. అయితే ఈ శత్రువు మరి కాస్త ఆ యొక్క వేదనను హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ శత్రువు మరి కాస్త ఆ యొక్క బాధను ఎక్కువ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం చూసుకుని వచ్చినప్పుడు శత్రువు ఒకటి కనిపిస్తూ వస్తున్నాడు అని మనం చూస్తూ వస్తాం. ఆఖరికి 4వ వచనం రండి. నేను మరణనిద్రను అందకుండా. కాబట్టి ఈ సంగతిని బట్టి దావీదు యొక్క జీవితానికి మరణం అన్నది ప్రదర్శించింది, మరణం అన్నది ప్రార్థించింది. మరణం వరకు దావీదు వెళ్ళిపోయిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాము అని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన ఒకసారి ఇక్కడ దావీదు యొక్క జీవితంలో ఒకసారి మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతున్న 4 సంగతులు మనకు కనబడుతుంటాయి. ఒక పక్క చింత ఉంది, మరొక పక్క దుఃఖం ఉంది, ఆ తర్వాత శత్రువుల యొక్క బాధ ఉంది. వీటన్నిటిని బట్టి దావీదు మరణానికి దగ్గరగా చేరుకున్నాడు అని అంటున్నాడు. కాబట్టి మరణం వరకు పోయిన దావీదును దేవుని కృప ఆవరించింది. మరణం వరకు వెళ్ళిన దావీదును దేవుని కృప సంతోషింపచేసింది. అదే దావీదు యొక్క జీవితంలో మనం గుర్తించిన సత్యం. ఈ మరణం వరకు పోయిన ఆ యొక్క దావీదు యొక్క జీవితానికి ఎలాగా ఆ కృప లభిస్తూ ఉన్నది, ఎలాగా ఆ కృపను కలిగి ఆయన జీవించేవాడు ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటుంది. దీనివరకు బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేయకపోతూ వస్తుంటాయి. ఆ యొక్క విషయాలు మనం చూసిన తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం మనం కలిగి ఉన్నాం. రండి మొదటి సమయం గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమయం గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమయాలు 2 మొదటి వచ్చింది. మరియు అన్న విజ్ఞాపన చేసి ఎలాగైనా
నా హృదయము యెహోవా యందు సంతోషించు ఉన్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించు ఉన్నాను. నా విరోధుల మీద ఇక్కడ ఈమె కూడా దుఃఖం ఉంది, ఈమె కూడా చింత ఉంది, ఈమె కూడా వేదన ఉంది, ఈమె కూడా శత్రువులు. శత్రువు ఎవరు? పెనిన్న శత్రువు. ఆమెకు శత్రువు ఎవరు? పెనిన్న. మాటి సుట్టిపోటి మాట్లాడుతూ ఉండేది. కాబట్టి ఈమె కూడా దావీదులాగానే శత్రువులు ఉన్నారు. కాబట్టి ఈమె కూడా దుఃఖంతో ఉంది, చింతతో ఉంది, వేదనతో ఉంది. తనకు సంతానం లేకపోయిన కారణం చేత అన్నీ ఉన్నాయి, సంతానం లేదు. ఇది అన్న కలిగిన గొప్ప వేదన. కాబట్టి ఈ యొక్క వేదన తను మనలో నడిపించేసింది. ఇక తన జీవితానికి తనకు ఏమాత్రం మనసు పరిస్థితులకు అవి చేరుకుంటూ వచ్చింది. అలాంటి స్థాయికి చేరిన ఈ యొక్క హన్నాను దేవుడు దర్శించి ఏ విధంగా మరి ఆ యొక్క సహాయం చేస్తూ వచ్చాడు. ఏ విధంగా హన్న ఆ దేవుని దగ్గర తను తాను అప్పగించడం మనం చూస్తూ వస్తుంటాం. ఏ విధంగా అన్న దేవుని దగ్గర సాగిపండుకు మనం చూస్తూ వస్తాం. జ్ఞాపకం చేసుకుంటే మనకి ఇదే అర్థమవుతూ వస్తుంది. ఆమె కూడా దేవుని కృపపైన లక్ష్యం ఉంచింది. ఆమె కూడా దేవుని కృపపైన ఆశ పెట్టుకుందని చెప్పి మనం ఇక్కడ చూస్తూ వస్తాం. అందుకే ఆ కృపను బట్టి ఆమెకు గొప్ప సంతోషము, గొప్ప బలము కలిగినాయి అని చెప్పి ఆమె చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అదే అధ్యాయం 28 కావండి. 2వ అధ్యాయం 28. సమీరణ 2వ అధ్యాయం 25 వచనమ్మా. ఈ మొదటి పై వచ్చి కాబట్టి నేను ఆ బిడ్డకు యెహోవా ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. తాను బతుకుతాను అంటాను వాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ పాలు విడిచేదాకా తన దగ్గర ఉంచుకుని ఆ పాలు విడిచిన దినాన దేవునికి ఇచ్చిన మాట చొప్పున ఏది ఆయనతో మాట చెప్పిందో ఆ మాట చొప్పున, అలాగే మరి ఎలకానాతో ఏమి చెప్పింది, నేను పిల్లవాడు పాలు విడిచే వరకు నేను రాను, ఒక్కసారి వస్తాను, ఒక్కసారి విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి వస్తాను అన్న మాట ఎలకానాకు ఏమైతే చెప్తొచ్చినదో ఆ మాట చొప్పున ఆమె వెళ్ళి ఆ యొక్క బిడ్డను మరి ఏలి దగ్గర అప్పగించి సంతోషంతో తిరిగి వస్తున్న సందర్భంలో రాయబడిన మాట 2వ అధ్యాయం మొదలు. ఒకసారి ఆలోచించేయండి. ఎవరైనా తన బిడ్డను తీసుకెళ్ళి దూరం వదిలిపెట్టి సంతోషంగా వెళ్ళగలరా? మీరు వెళ్ళగలరా? ఆమె ఎందుకు వెళ్తుంది? మరి ఆమె ఎలా వెళ్తుంది? మరి ఆ బిడ్డ లేకుండా మరి ఇంకా తనకి 2 బిడ్డలు ఉన్నారు, ఇంకా అప్పటికి లేదు. మరి ఆమె ఎలా వెళ్ళిపోతుంది? దేవుడికి ఇచ్చిన మాట, నేను నీకు ఈ బిడ్డని ఇస్తానని చెప్పి ఆ 5 వచనం 27వ వచనం, దయచేయమని యెహోవాతో నన్ను చేసిన మనవిని ఆయన అనుగ్రహించున్నాడు. కాబట్టి నేను ఆ బిడ్డను నేను యెహోవా ప్రార్థించాను, ఆయన మన ఆలకించి నాకు దయచేశాడు. ఇప్పుడు ఆ మాట చొప్పున నేను ఈ యొక్క బిడ్డను ఆయనకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడు నాకు గొప్ప సంతోషం ఇచ్చాడు. దేవుడు నాకు గొప్ప ఆనందం ఇచ్చాడు. ఆయన నన్ను ఎంతగానో ఆవరించాడు. నా శత్రు పైన కూడా నాకు విజయాన్ని ఇస్తూ వచ్చాడని చెప్పి అక్కడ అన్న చెప్పిన మాట అర్థం చేసుకుంటే ఆ బిడ్డను సమర్పించడానికి అన్నకున్న మనసు ఎంత శ్రేష్టమైన మనసు అంటే దేవుడు చేసిన ఉపకారము ఎంత ఆ బిడ్డ కన్నా సంతోషమైనదిగా ఉంది. బిడ్డను కలిగిన సంతోషం కంటే దేవునికి ఇచ్చిన సంతోషం ఇంకా ఎక్కువగా ఉంది నాకు. బైబిల్లో ఇలాంటి చరిత్రలు తక్కువ ఉంటుంది. వాళ్ళు మనం జాగ్రత్త పట్టుకోవాలి. ఎందుకైనా సంతోషం వచ్చిందంటే దేవుళ్ళు వాళ్ళు ఏమి చూశారు, దేవుళ్ళు వాళ్ళకి ఏం కనపడింది, ఏమి కనబడి వాళ్ళు అంత సమర్పణ చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. అది కూడా ఎలా సంతోషంగా ఆనందంగా దుఃఖం లేకుండా చింత లేకుండా. అంతకుముందు చింత ఉంది, అంతకుముందు దుఃఖం ఉంది. అప్పుడే లేనప్పుడు దుఃఖపడింది, చింతపడింది, విచారించింది. అని బిడ్డను 5 సంవత్సరాలు పెంచి తిరిగి తీసుకెళ్ళి అప్పగించినప్పుడు
దానికన్నా సంతోషం సంపాదించాలి. అర్థం చేసుకోవాలి. దేవునికి ఇచ్చేదానిలో వారు కలిగిన ఆ గొప్ప మరి ఈ సమర్పణ ఎంత శ్రేష్టమైనదో, అది ఎలాంటి సంతోషంగా ఉంటున్నదో అర్థం చేసుకోవాలని చెప్పి అక్కడ ఆమె యొక్క ఉద్దేశము, ఆమె కోరిక, నేను ఇంతకాలం ఎంతో అనుభవించాను, ఇంతకాలం శత్రువు చేత నేను బాధించబడుతూ వచ్చాను, ఇంతకాలం బిడ్డలేక శ్రమపడుతూ వచ్చాను, కానీ నా దేవుని నేను ప్రార్థించినప్పుడు నా మనం ఆలకించి ఆయన బిడ్డను దయచేశాడు, నేను ఆయన మొక్కుకున్నాను, నాకు బిడ్డనిస్తే నేను నీకు ఇస్తానని చెప్పి ప్రమాణం చేశాను కనుక ఆ మాట చొప్పున నా దేవునికి నా రక్షకుడికి నేను ఆయన బిడ్డను సమర్పణ చేస్తూ వస్తున్నానని చెప్పి ఆమె చెప్పి అప్పగించి వెళ్ళిపోయిన సందర్భానికి జ్ఞాపకం చేసుకుని 2వ అధ్యాయం 1వ వచనంకి వస్తే ఆమె హృదయం సంతోషము ఎంత శ్రేష్టమైనదిగా ఉందో అర్థం చేస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు, ఒకసారి మనము అలాంటి స్థితికి మనం మారలేము, అలాంటి మనసుకు మనం రాలేము. ఎందుకంటే 5 సంవత్సరాలు పెంచాను ఏమంటావా? నువ్వు అడవా? 5 సంవత్సరాలు పెంచాను కష్టపడి ఏమంటున్నా అలా ఖచ్చితంగా అది అబ్రాహ్మడు చాలా చెప్పలేదు పంపించింది ఏదైనా ఈసారి పంపిస్తాను ఖచ్చితంగా దానికి చెప్పలేదు. కాబట్టి దేవునికి ఇచ్చేదాని విషయంలో దేవునికి ఇచ్చిన మాట కొరకై వాడు ఎట్లా జీవించాలో అన్నది అర్థం చేసుకుంటే అది మహా సంతోషంగా ఉందంటే అక్కడ 2వ అధ్యాయం 2వ వచనం రండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అన్నాకు అర్థమైంది ఏంటంటే నీవు తప్ప మనకు దేవుడు లేడు, నీలాంటి ఆశ్రయదుర్గం ఉన్నప్పుడు అందుకు సంతోషం. కాబట్టి నేను ఆశ్రయించాను కనుక నువ్వు మళ్ళా సహాయం చేస్తావు, నువ్వు మళ్ళా నాకు సంతానం ఇస్తావు, లేదా నువ్వు మళ్ళా క్షేమం చూపించి పెడతావు. నా యొక్క దుఃఖాన్ని తీసివేసిన వాడు, నా బాధను తీసివేసిన దేవుడవు, నాకు సంతోషం ఇచ్చిన దేవుడవు, ఇక ముందు కొన్ని సంతోషం ఇవ్వగలవు అన్న ఒక నిరీక్షణ అన్న యొక్క హృదయంలో గుడి పెట్టుకుంటుంది. అందుకే ఆమె సంతోషంతో పెట్టుకుని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకుని వస్తాం. రండి. హక్కు గ్రంథం 3వ అధ్యాయం. హక్కు గ్రంథం 3వ అధ్యాయం 18-19 వచ్చిన హక్కు 3 నా రక్షణకర్త అయిన దేవుని నేను సంతోషించదను. కాబట్టి ఇది ఇంకా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం జాగ్రత్తగా. హన్నా కన్నా విచిత్రంగా ఉంటుంది సంగతి. హన్నా కన్నా విచిత్రం ఏంటి? హన్నా కన్నా విచిత్రంగా నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను, నా రక్షకర్త అయిన నా దేవుని నేను సంతోషిస్తూ వస్తున్నాను అని చెప్పుకొస్తున్నాడు. తిరిగి ఎప్పుడు ఈ ఆనందం అంటాం, ఎప్పుడు ఈ సంతోషం పైన పదిహేను అంజూరపు చెట్లు పూయబడినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినాను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డు లేకపోయినాను, సాలలో పశువులు మనం ఉంటామా? ఎన్ని రకాల ఆశలు అవి, ఎన్ని రకాల ఇబ్బందులు అవి. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, చేనులో పైరు, గొర్రెలు, దొడ్లో గొర్రెలు, సాలలో పశువులు ఏమి లేకపోయినా నేను దేవుని ఆనందిస్తున్నాను. ఈకేం కనబడింది? ఇవేమి లేకపోయినా ఇలా ఆనందిస్తున్నాడు, ఇవేమి లేకపోయినా సంతోషిస్తున్నాడు. కింద 19 వచ్చింది. దేవుడు నా బలం. నా బలం ఎవరు? ఆయన కాలం లేని కాలంలో చేస్తాడు. ఉన్నతమైన స్థానంపై నన్ను అది అర్థం చేసుకో. ఆయన బలం, ఆయన నాకు బలమైన వాడు, ఆయన నా కాడను లేడి కాడగా చేస్తాడు. అంతేకాదు ఉన్నత స్థానంపై నన్ను నడవజేస్తాడు. కాబట్టి ఇవేమి లేకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తున్నాను, నా దేవుని సంతోషిస్తున్నాను అని చెప్పి. కాబట్టి ఇక్కడ దావీదు చూసాం. దావీదుకు చింత ఉంది, దుఃఖం ఉంది, ఇంకా శత్రువులు ఉన్నారు.
ఇవన్నీ కూడా మనకు పరిస్థితి ఉంది. ఇవన్నీ బట్టి వాటిని తప్పించినందుకు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని పైన ఆధారపడి సాగుతున్నాడు. హన్నాను చూసాం, హన్నా కూడా అలాగే ఉంది. మన దాకా వెళ్ళిపోయింది, ఎంతో దుఃఖం ఉంది, శాంతం శత్రు యొక్క ఎదుర్కోళ్ళు ఉన్నాయి. అన్నిటిపైన ఆమె కలిగిన విజయాన్ని బట్టి తన బిడ్డను ప్రతిష్ఠించేసి సంతోషించి ఆనందిస్తూ వెళ్తుంది. హబక్కూకు చూసినప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఏమీ లేకపోయినా ఇవేమీ లేకపోయినా ఈ భూమి మీద కావాల్సిన వనరులు, భూమి మీద కావాల్సిన ఏవైతే మానవునికి అవసరమైన సముదాయాలు ఏమవుతున్నాయో, వస్తువు కానీ జంతువు కానీ సముదాయాలు ఉన్నాయో, ఇవేమీ లేకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పి. ఏమిటి కారణం అంటే ఆయనే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడు, ఆయన ఉన్నతలపై నన్ను నడవ చేస్తాడు అన్న విశ్వాసం నమ్మకంతో హబక్కూకు సాగుతున్నాడు. కాబట్టి ఈ హబక్కూకు ఏమి లేకపోయినా ఆనందించింది. అంటే వాళ్ళ దృష్టి దేవుని పైన, దేవుడు చేసే సహాయం పైన, ఆయన ఇచ్చే విడుదల పైన తప్ప ఈ లోకం యొక్క వస్తువు పైన, సౌకర్యాల పైన వారి దృష్టి లేదు అన్నది అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఆనందించడానికి ఈ లోకం యొక్క వస్తువులే కావు, ఏమి లేకపోయినా దేవుని ఆనందించే అవకాశం. అలాగే నాకు జరిగిన ఆ యొక్క నష్టం నుంచి, కష్టం నుంచి తప్పించబడమే కాదు, వచ్చిన దాన్ని సంవత్సరం చెడు కూడా తనే పొందినంత తిరిగి ఆ మతాన్ని దేవునికి అప్పగించడానికి ఆమె ఇష్టపడుతూ వచ్చింది. అన్న విషయం అలాగే దాని గురించి చూసుకుంటూ వచ్చిన దాని చూసినప్పుడు అదే సంగతులు, అదే చింత, అదే బాధ, అదే దుఃఖము, అదే శత్రువు, అదే మరణము మన దైన్యంగా కనపడుతూ వచ్చింది. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ కూడా చూస్తూ వచ్చిన మీరు ఆ తప్పును బట్టి, ఆయన ఇచ్చే రక్షణ బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకానండి లూకాసు వార్త మొదటి అధ్యాయం ఇక్కడ మరీ చెప్తున్న ఒక మాట. లూకాసు వార్త మొదటి అధ్యాయం 48వ వచనం. 1:45 నా ఆత్మ నా రక్షణకర్త అయినా దేవుడిని ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం. ఏం గొప్ప కార్యం చేశాడు చెప్పండి. ఏం గొప్ప కార్యం చేశాడు? యోసేపు ఉదయంతో రెడీ అయిపోయాడు. గొప్ప కార్యమా? వివాహం నిత్యమైంది. ఏ రోజు వివాహం నిత్యమైందో అంటే అదే దినానికి వచ్చే సంవత్సరానికి వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఈలోపు కాస్త ఏమైంది, మరి కాలిపోయింది. యోసేపు తెలిసింది, ఏం చేసింది, ఏమనుకున్నాడు, రహస్యంగా విడిచిపెడదామని చెప్పి ఆలోచన చేశాడు. గొప్ప సంతోషం. తన దేవునికి ఒక పనిముట్టుగా వాడబడాలని ఆశ, తన దేవునికి ఒక సాధనంగా ఉండాలని ఆశ. ఆ ఇశ్రాయేలు దేశంలో ఎంతో మంది తమ కన్యకలను వివాహం చేయకుండా మెస్సియా పుడతాడని చెప్పి ఎదురుస్తున్న తరుణంలో ఆ మెస్సియా మరి గర్భం పుట్టడం అన్నది మహా గొప్ప భాగ్యం ప్రపాదించుకుంది, మహా గొప్ప భాగ్యం ఎంచుకుంది. అందుకే ఆనందిస్తుంది, అందుకే సంతోషిస్తుంది. అవమానమైన సమాజం అమానంగా చూసినప్పటికీ, సమాజం ఇబ్బందికరంగా చూసినప్పటికీ, అనేకులు రకరకాల మాట్లాడినప్పటికీ కూడాను అందుకు పెరగలేదు, కొనకలేదు. నేను నా దేవునికి ఒక సాధనంగా ఉన్నాను, రక్షకుడు నాకు గర్భం నుంచి రావడానికి ఇష్టపడుతూ వస్తున్నాను అని సంతోషంతో అంగీకరించింది. దూత యొక్క మాట విని, దూత యొక్క మాట అర్థం చేసుకుని, దేవుడు ఏ ఏర్పాటు చేయబోతున్నాడో ఆ ఏర్పాటు నన్ను బట్టి ఇస్రాయేలు జాతికి, ఈ భూమికి, ఈ ప్రపంచానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు అన్న సత్యం అర్థం చేసుకుని నేను నా దేవుని యందు సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒక అవమానమే, ఒక బాధే, ఒక దుఃఖమే. సమాజం అట్లా లేదు, సమాజం అది చూడలేదు. సమాజం దూషించే వారు ఉన్నారు, సమాజం వెలివేసే వారు ఉన్నారు. అది దీని యొక్క ఏర్పాటు గుర్తించినప్పుడు, దీని యొక్క ఏర్పాటు తెలుసుకున్నప్పుడు నా ప్రేమ సంతోషిస్తుంది. సహోదర 4 రకాల మనుషులు చూసుకుంటూ వచ్చింది, 4 రకాల సందర్భాలు చూస్తాను. ఇదంతా కూడా ఆయా పరిస్థితులు కలిగినప్పుడు కూడా వారు దేవుని పని సంతోషించేవారు, దేవుని పని ఆనందించేవారు ఉన్నారు. ఇక్కడ ఇదంతా కానీ పోనిచ్చి ఇవి చెప్పిన ఆఖరి మాట ఏమిటి? యెహోవా నాకు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. యెహోవా నాకు గొప్ప కార్యం చేశాడు.
ఒకసారి ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, నీ యొక్క నాయక జీవితంలో నీవు నేను అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటి అంటే, దేవుడు నీ కొరకు చేసిన గొప్ప కార్యం ఏమిటో అర్థం చేసుకోవాలి. దేవుడు నీ కొరకు చేసిన గొప్ప కీడు ఏమిటో అర్థం చేసుకోవాలా. ఆ గొప్ప కీడు నీకు అర్థమైతే నీవు సమాజాన్ని చూడవు, మనుషులు చూడవు, పరిస్థితులు చూడవు, నీకు వచ్చిన ఇబ్బందులు, కష్టాలు చూడవు. నీ దేవుని యందు ఆనందించేవాడిగా, సంతోషించేవాడిగా ఉంటావు అని గుర్తు చేసుకుంటావు. ఒక్కసారి మరోసారి దావీదు వద్దకు వెళ్ళి దావీదు చేసిన మహోపకారాలు ఏమిటో చూసుకుని మనం కూడా దేవుని ఆదరించడానికి సిద్ధపడుతున్నాం. రెండోసారి రండి, కీర్తనలు 103వ వచనం, కీర్తనలు 103వ వచనం, 3, 4, 5 వచనం, 3, 4, 5 వచనం. దావీదు చేసిన గొప్ప కార్యాలు ఏమిటి? దేవుడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కూర్చోబెట్టి సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించున్నాడు. నాకు మంది కనపాల పాప ఏమనుకున్నావు? అలా కాదు, ఆడ చెప్పి నాకు మంది కనిపించాను. నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. నాలుగు వస్తే పర్లేదు. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచిస్తున్నాడు. కరుణా కటాక్షములు నీ కిరీటముగా ఉంచున్నాడు. 3, 4, 5 చెప్పారు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవడం. ఇక్కడ 3 నుంచి 5 వచనాల్లో 3 ఉపకారాలు జ్ఞాపకం చేయబోతున్నాయి. ఏమిటా 3 ఉపకారాలు? ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఆయన నీ యొక్క అర్థం చేసుకోవాలి. 3 నుంచి 103వ కీర్తన 3, 4, 5 వచనాల్లో 3 ఉపకారాలు మనకు కనబడతాయి. ఒకటి ఏమిటి? 3వ వచనంలో ఆయన నీ దోషములను క్షమించువాడు. రెండవది అదే వచనంలో నీ సంకటములను కుదుర్చువాడు. అలాగే తిరిగి 4లో చూస్తాము, నీ ప్రాణము విమోచించువాడని చెప్పి మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన క్షమించే దేవుడు. సంకటం అంటే అర్థం ఏమిటి? సంకటం అంటే ఏంటి? కొంతమంది సహోదరులు తిడతారు, వీళ్ళు గొడవ చేస్తే నీకే సంకటం వచ్చారు. రోగం, సంకటం అంటే రోగం. సంకటములను కుదుర్చువాడు. కాబట్టి ఇక్కడ దోషాన్ని క్షమించేవాడు, రోగములను కుదుర్చువాడు, ప్రాణమును విమోచించువాడు అని చెప్పి ఇక్కడ 3 సంగతులు చూస్తాం. 116వ కీర్తనలో 2 ఉంటాయి. దావీదు రాసిన కీర్తన 116వ కీర్తన 8వ వచనం చూడండి. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా. కాబట్టి మరణం నుంచి నా ప్రాణమును, ఈ మాట 5వ వచనం మనం చూసాం. 103, 5వ ఈ మాట మనము చూస్తూ వచ్చాము. దాని తర్వాత ఏ మాట ఉంది? కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, ఆ తర్వాత జారి పడిపోకుండా నా పాదాలు. కాబట్టి 116లో 2 విషయాలు, 103లో 3 విషయాలు. ఈ 5 విషయాలు దేవుడు దావీదుకు చేసిన మహోపకారాలు అని చెప్పి గుర్తించారు. దేవుడు దావీదుకు చేసిన మహోపకారం ఏమిటి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదటిది ఆయనకు ఆయన దోషములను క్షమించిన దేవుడు. ఆయన దోషములను క్షమించిన దేవుడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ వస్తాం. రెండవదిగా ఆయన రోగములను కుదుర్చువాడని చెప్పి మనం చూస్తాం. మూడవదిగా చూసుకుంటే ఆయన విమోచించువాడిగా మనం చూస్తూ వస్తున్నాం. 116వ కీర్తనలో కన్నీరు రాకుండా మన జారి పడిపోకుండా మన పాదాలని కాపాడిన దావీదు జారి పడిపోకుండా పాదాలను కాపాడాలి. కన్నీరు కార్చుకుండా కన్నీరు కాపాడాలి. తన ప్రాణాన్ని విమోచించాడు. తనకున్న రోగాన్ని బాగు చేశాడు. తనకున్న దోషాలని మనుషుల జీవితంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకసారి నీ జీవితంలో ఇవి ఉన్నాయా చూసుకుంటావు. ఇబ్బంది నీ జీవితంలో దావీదు కలిగిన ఈ 5 అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో చూసుకున్నావు ఎప్పుడన్నా. ఒకటి, నీ దోషములను క్షమించబడి.
ఎవరు క్షమిస్తారు దోషాన్ని? దోషం ఎవరు క్షమిస్తారు? దోషాన్ని దేవుడు క్షమిస్తారు. మనిషి క్షమించాలి. మన దోషములను, మన పాప దోషాలను క్షమించేవాడు ఆయన. పాప దోషాలను క్షమించే దేవుడు ఆయనగా ఉన్నది మనం అర్థం చేసుకోవాలని